నమస్కారం, నా పేరు శివరాజ్. వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్ ఛానల్. ఎప్స్టైన్ ఫైల్స్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు, ద డార్క్ సీక్రెట్ ఆఫ్ ఎప్స్టైన్ ఫైల్స్ ఎక్స్పోజ్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత శక్తివంతులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పేరు ఎప్స్టైన్ ఫైల్స్. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టైన్? అతని ప్రైవేట్ ఐలాండ్లో ఏం జరిగేది? ఇటీవల కోర్టు విడుదల చేసిన ఆ సీక్రెట్ డాక్యుమెంట్లో ఎవరి పేర్లున్నాయి? అమెరికా మాజీ ప్రెసిడెంట్ల నుండి బ్రిటన్ రాజకుటుంబం వరకు అందరినీ ఉలిక్కిపడేలా చేసిన ఆ భయంకరమైన నిజాలేంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో బయటపడిన కొన్ని పేర్లు మిమ్మల్ని షాక్ గురి చేస్తాయి. ముందుగా జెఫ్రీ ఎప్స్టైన్ గురించి తెలుసుకోవాలి. ఇతను ఒక అమెరికన్ ఫైనాన్షియర్. 1000 కోట్ల ఆస్తులు, ప్రపంచ దేశాల నేతలతో పరిచయాలు. కానీ ఇదంతా ఒక ముసుగు మాత్రమే. దీని వెనుక ఒక భారీ ఉమెన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉండేది. 2000 సంవత్సరం నుండి 2019 వరకు ఎప్స్టైన్ తన సొంత ద్వీపమైన లిటిల్ సెయింట్ జేమ్స్కి ఎంతోమంది అమ్మాయిలను అక్రమంగా తరలించేవాడు. ఈ ఐలాండ్ని స్థానికులు పెడోఫైల్ ఐలాండ్, పాపం చేసే ద్వీపం అని పిలిచేవారు. గిస్లెన్ మ్యాక్స్వెల్ పాత్ర మరియు అరెస్ట్. ఈ దందాలో ఎప్స్టైన్కు కుడి భుజం గిస్లెన్ మ్యాక్స్వెల్. ఎప్స్టైన్ కోసం అమ్మాయిలను ట్రాప్ చేయడం, వారిని భయపెట్టడం ఈమె పని. 2019లో ఎప్స్టైన్ అరెస్ట్ అయ్యాడు. కానీ విచారణ మొదలయ్యే ముందే జైలు గదిలో అతను అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోయినా అతను రాసిన ఒక బ్లాక్ బుక్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ బుక్లో ఉన్న పేర్లు, ఫోన్ నెంబర్ల ఆధారంగానే ఇప్పుడు ఈ ఫైల్స్ బయటకొచ్చాయి. ఎప్స్టైన్ ఫైల్స్లో ఉన్న ప్రముఖుల పేర్లు, ద బిగ్ నేమ్స్ ఇన్ ద ఎప్స్టైన్ ఫైల్స్. ఇటీవల న్యూయార్క్ కోర్టు దాదాపు 900 పేజీల డాక్యుమెంట్లను పబ్లిక్ చేసింది. ఇందులో దాదాపు 170 మందికి పైగా పేర్లున్నాయి. ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఇతను ఎప్స్టైన్ దీవికి వెళ్ళినట్లు ఆధారాలు దొరికాయి. బిల్ క్లింటన్, అమెరికా మాజీ అధ్యక్షుడు, ఎప్స్టైన్ విమానాల్లో ప్రయాణించినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఈ ఫైల్స్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆయన తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని కొందరు అంటున్నారు. స్టీఫెన్ హాకింగ్, వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఒకప్పటి గొప్ప శాస్త్రవేత్త పేరు కూడా ఇందులో రావడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. అసలు రహస్యం ఏమిటి? వాట్ ఈస్ ద రియల్ కాన్స్పిరసీ? అయితే ఈ ఫైల్స్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ నేరం చేసినట్లు కాదు. కొందరు అతనితో వ్యాపార సంబంధాల వల్ల, మరికొందరు స్నేహాల వల్ల ఈ జాబితాలో ఉండవచ్చు. కానీ ఎప్స్టైన్ చనిపోయిన విధానం చూస్తుంటే అతను నోరు విప్పితే ఎక్కడ తమ అసలు రంగు బయటపడుతుందో అని ఎవరో పెద్ద మనుషులే అతన్ని చంపేశారనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కన్క్లూజన్: డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకునే కొందరు వ్యక్తుల వికృత చేష్టలకు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ఒక నిదర్శనం. బాధితులకు ఇప్పటికీ పూర్తి న్యాయం జరగలేదు. మరి ఈ కేసులో ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఎస్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.